హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దేవిక అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవిక భట్నాగర్. ఇంతకుముందు క్లాస్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గురించి ఒక ప్రాబ్లం చేసాము. ఆ ప్రాబ్లంలో ఏంటంటే ఒక ప్రాపర్టీ కొన్నాము, అమ్మేసాం అంతే. ఈరోజు ప్రాబ్లంలో ఏంటంటే ఒక ప్రాపర్టీ కొన్నాము, అమ్మాము, అమ్మిన అమౌంట్ తోటి ఇంకొక ప్రాపర్టీ అంటే రెసిడెన్షియల్ హౌస్ ఇంకొకటి కొన్నాడు. అట్లాంటప్పుడు ఈ అమ్మిన వ్యక్తి మళ్ళా కొన్న వ్యక్తి ఈ సదరు ఎస్ఎస్సి అతను సెక్షన్ 50 కింద కొన్ని ఎగ్జంప్షన్స్కి ఎలిజిబుల్. ఏంటి అంటారా? ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాపర్టీ 10 lakh కొన్నాను. 10 lakh కొనేసి 15 lakhకి అమ్మాను. 15 lakhకి అమ్మేసి 20 lakhకి ఇంకో ప్రాపర్టీ కొన్నాను. 10 lakhకి కొన్నది 15 lakhకి అమ్మేశాను. అమ్మేసి 20 lakhకి ఇంకొకటి కొన్నాను. ఇంకొకటి ఎప్పుడైతే ఈ అమ్మిన డబ్బులతో వచ్చిందో దాంతో కొన్నాను అంటే నేను సెక్షన్ 50 కింద ఎగ్జంప్షన్కి మినహాయింపుకి ఎలిజిబుల్. ఎట్లా ఎలిజిబుల్ అంటే 2 పాయింట్స్ చూసుకోవాలి. ఇక్కడ మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాము. సేమ్ ప్రొసీజర్, ఎంత కొన్నాము, ఎంతకు అమ్మాము, అది మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, నెట్ కన్సిడరేషన్ వస్తుంది. తర్వాత ఇంకా సిఐఏ ఉంది కదా, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసినాక మనకి ఎంతో కొంత క్యాపిటల్ గెయిన్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది నెంబర్ 1. ఇంకొకటి, నువ్వు ప్రాపర్టీ ఇంకోటి కొన్నావు కదా 20 lakhకి, ఎంత కొన్నావు? 20 lakh. నీ క్యాపిటల్ గెయిన్ అండ్ ఎంత కొన్నావు కొత్త ప్రాపర్టీ, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే దానికి ఎలిజిబుల్ నువ్వు ఎగ్జంప్షన్. రెండిట్లో ఏది తక్కువ ఉంటే దానికి నువ్వు ఎగ్జంప్షన్కి ఎలిజిబుల్ అని చెప్పేదే ఈ ప్రాబ్లం. సెక్షన్ 50 గుర్తుంటుంది కదా. ప్రాబ్లం చేస్తే ఇంకా మళ్ళీ మర్చిపోరు. ఇప్పుడు ఇంగ్లీష్లో చేశాను, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో అట్లనే పెట్టేశాను, మీకు అర్థం చేయిస్తాను. నా శ్రమ, నాకు ఎనర్జీ కాస్త తగ్గుతుంది. సరే, ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది. చాలా సింపుల్, ఏం లేదు. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఇప్పుడు ప్రాబ్లంలో పెడుతున్నాం అంతే. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. మిస్టర్ విశాల్ సోల్డ్ హిస్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ద ఇయర్ 23 to 24 ఫర్ 75 lakh rupees. విశాల్ అనే అతను ఈ 23-24 టైంలో అతని యొక్క ఇల్లుని 75 lakhకి అమ్మేశాడంట. అమ్మి ఏం చేశాడు? ద హౌస్ ప్రాపర్టీ వాజ్ పర్చేస్డ్ ఫర్ 20 lakh rupees డ్యూరింగ్ ద ఇయర్ 14 to 15. 75 lakhకి ఇప్పుడు అమ్మాడు. ఎప్పుడు? 23-24లో అమ్మాడు. ఇది ఎప్పుడు కొన్నాడు? 2014-15 మధ్యలో కొన్నాడు. ఎంతకు కొన్నాడు? 20 lakhకి కొన్నాడు. ఓకేనా? ట్రాన్స్ఫర్ కాస్ట్ వాజ్ 1 lakh. అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్ఫర్ కాస్ట్ అదే కదా. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత? ఇంత అన్నాడు. ఇక్కడ దాకా అర్థమైందా? వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఏంటి? హీ అక్వైర్డ్ ఎ న్యూ ప్రాపర్టీ ఫర్ 30 lakh rupees. ఇతను ఇంతకు అమ్మేశాడు కదా 75 lakhకి, అమ్మేసి ఇంకో కొత్త ప్రాపర్టీ కొన్నాడు. ఎంతకు కొన్నాడు? 30 lakh rupeesకి. ఓకేనా? అండ్ ద సిఐఐ ఫర్ ద ఇయర్ 23 to 24, అమ్మిన టైంలో సిఐఐ ఎంత ఉంది? 348 ఉంది. 2014 to 15 అంటే కొన్నప్పుడు కదా, ఇది ఇప్పుడు కొన్నాడు కదా, కొన్నప్పుడు సిఐఐ ఎంత ఉంది? 240 ఉంది. ఇక మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకేనా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇది చేయడానికి ఏంటి? సేమ్ ఫార్మాటే, కంప్యూటేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ 2 కాలమ్స్ పెట్టట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఒక్కటే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనకి ఇవ్వలేదు. అసెట్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతో కొంత ఖర్చులు అయితే కదా, ఇవ్వలేదు. కాబట్టి ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే కాలం వేసిన. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం తెలుసు, కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటే ఎంత కమ్మాడు. 75 lakh అమ్మాడు కదా, 75 lakh రాశాను. తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ లేదా ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1 lakh. ఇది మైనస్ చేస్తాము. మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ లేదా ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అనొచ్చు. ఎంత? 1 lakh. దీంట్లోంచి తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 74 lakh వచ్చింది. దీన్ని ఏమంటే నెట్ కన్సిడరేషన్ అంటాము. నెట్ కన్సిడరేషన్ దీంట్లోంచి మనం 2 ఐటమ్స్ మైనస్ చేస్తాము. ఒకటి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, రెండోది ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్కి మనకి ఇవ్వలే కాబట్టి ఇదొకటి తీసుకుంటున్నాం. మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? మనకి ఇక్కడ వర్కింగ్ నోట్స్లో చూపించాలి ఎట్లా చేస్తాము. నేను వర్కింగ్ నోట్స్లో ఆర్డర్ చేశాను కాబట్టి చెప్తాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్
ముందర ప్రాబ్లంలో ఏంటి, మనకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ అని ఒకటి ఇచ్చాడు కదా, అది తీసుకున్నాం. ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేస్తాము, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతకి కొన్నామో అదే రాసుకుంటాము. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇచ్చుంటే అది రాసేవాళ్ళం. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ సిఐఐ ఆఫ్ ద ఇయర్ ట్రాన్స్ఫర్, ఎప్పుడు అమ్మినామో ఆ ఇయర్లో సిఐఐ డివైడెడ్ బై సిఐఐ ఆఫ్ ద ఇయర్ పర్చేస్, ఎప్పుడు కొన్నామో ఆ ఇయర్ సిఐఐ. మనకి 2 సిఐలు ఇచ్చాడు కదా, అవి తీసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత కొన్నాడు అంటే ఎంత కొన్నాడు, పర్చేస్డ్ ఫర్ 20 lakh కదా, అది వేసుకున్నాం. ఎంత కొన్నాడో వేసుకున్నాం, ఎందుకంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఇవ్వలే. ఇచ్చుంటే ఇది కాకుండా ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకునేవాళ్ళం. ఇంటూ సిఐఐ ఆఫ్ ద ఇయర్ ట్రాన్స్ఫర్, ఎప్పుడు అమ్మాడు, ఎప్పుడు అమ్మాడు తను 23-24లో అమ్మాడు కదా, అమ్మిన ఇయర్ 23-24లో ఎంత ఉంది సిఐఐ 348 వేసుకున్నాము. డివైడెడ్ బై సిఐఐ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్, ఎప్పుడు పర్చేస్ చేశాడు ఆ సిఐఐ, ఎప్పుడు కొన్నాడు, పర్చేస్డ్ ఇన్ ద ఇయర్ 14 to 15, ఇప్పుడు కొన్నాడు. 14 to 15 కూడా ఇచ్చి ఉంటాడు కదా, ఇగో 14 to 15 240 ఇచ్చాడు. ఇచ్చిండు కదా, అది తీసుకుపోయి కింద వేసుకున్నాము. మనం ఏం టెన్షన్ తీసుకోవద్దు, సిఐఐ మనకి ఎప్పుడైనా మనకి ఏం కావాలో అది ఇస్తాడు ఆ ప్రాబ్లంలో. మనం టేబుల్ బై హార్డ్ కొట్టొద్దని చెప్పానా, ఇచ్చేసిడు చూడండి. 2 అమ్మినప్పుడు ఇంత సిఐఐ ఉంది, కొన్నప్పుడు ఇంత సిఐ ఉంది. అమ్మినప్పుడు పైన వేసుకుంటాం, కొన్నది కింద వేసుకున్నాం. ఎంత కొన్నాడు 20 lakh, 20 lakh ఇంటూ 348/240. ఈ క్యాలిక్యులేషన్ చేయగా మనకు వచ్చింది 29 lakh. 29 lakh అనేది ఏంటి, ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వచ్చింది కదా, 29 lakh ఇది వేసేసుకుందాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 29 lakh. ఇప్పుడు 74 lakh లోంచి 29 lakh తీసేస్తే ఎంత వచ్చింది, 45 lakh. ఇదేంటి, క్యాపిటల్ గెయినే. ఇప్పుడు మనము ఎగ్జంప్షన్కి వద్దాము. ఎగ్జంప్షన్కి కింద వర్కింగ్ నోట్స్లో సెకండ్ పాయింట్ రాశాను, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 50. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 50 ఏంటి అంటే ఒక 2-3 లైన్లు రాయండి. ఏమని రాస్తున్నాం ఇక్కడ, మిస్టర్ విశాల్ సోల్డ్ హిస్ హౌస్ అండ్ పర్చేజ్డ్ ఎ న్యూ రెసిడెన్షియల్ హౌస్. అతను అమ్మేశాడు, మళ్ళీ ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ కొన్నాడు. హీ కెన్ క్లెయిమ్, ఇక్కడ అతను క్లెయిమ్ చేసుకోవచ్చు నాకు ఎగ్జామ్షన్కి ఎలిజిబుల్ అనేసి. హీ కెన్ క్లెయిమ్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 50, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్షన్ అండర్ ద సెక్షన్ 50. ఎట్లా 2 పాయింట్లు తీసుకోవాలి, ఆ రెండింట్లో ఏది తక్కువ అయితే అంతకి అతను ఎలిజిబుల్. ఏంటి అవి 2 పాయింట్లు, ఫస్ట్ బిగినింగ్లోనే చెప్పాను. ఒకటి క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, క్యాపిటల్ గెయిన్ ఇక్కడ వచ్చింది కదా 45 lakh, ఇక్కడ దాకా చేసాం మనం ప్రాబ్లం. 45 lakh వచ్చింది, ఆ 45 lakh ఇక్కడ రాసాం. రెండవది ఏంటి, కొత్త హౌస్ ఎంత కొన్నాడు, కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ ఎంత కొన్నాడు, కొత్త హౌస్ ఎక్కువ, న్యూ హౌస్ ప్రాపర్టీ ఫర్ 30 lakh, కొత్త హౌస్ 30 lakh కొన్నాడు. అతని క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, కొత్తది 30 lakh కొన్నాడు. రెండిట్లో ఏది తక్కువ అయితే అంటే ఇది తక్కువ కదా, ఇంతకీ అతను ఎగ్జామ్షన్కి ఎలిజిబుల్. ఇక్కడ రాస్తున్నాము ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 50 30 lakh ఎగ్జామ్షన్ కదా, సారీ. సో క్యాపిటల్ గెయిన్లోంచి ఇది తీసేస్తే మనకు వచ్చింది ఇంత, ఫైనల్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్టర్ ఎగ్జామ్షన్. అంతే సింపుల్. ఈ ప్రాబ్లం మనం ఏం నేర్చుకున్నామంటే ఓన్లీ 50 సెక్షన్ 50 నేర్చుకున్నాము. 50 ఏమని చెప్తుంది, నువ్వు అమ్మినావు సరే, ఆ వచ్చిన డబ్బుతో ఇంకోటి కొనుక్కున్నావు, ఇంకోటి కొనుక్కుంటే నువ్వు ఎలిజిబుల్ ఎగ్జామ్షన్ యాజ్ పర్ ద సెక్షన్ 50. అమ్మలేదనుకో, లాస్ట్ క్లాస్లో చేసాం కదా ఒక ప్రాబ్లం, దాంట్లో ఎలిజిబిలిటీ లేదు, అంతే. రెండింటికి డిఫరెన్స్ ఇంతే. ఎప్పుడు ఎలిజిబుల్ సెక్షన్ ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు ఎలిజిబుల్, ఎట్లా ఎలిజిబుల్, 2 ఐటమ్స్ తీసుకోవాలి. ఒకటి క్యాపిటల్ గెయిన్, ఇంకొకటి న్యూ హౌస్ పర్చేస్డ్ ఎంత కొన్నావు. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే దానికి ఎలిజిబుల్. ఇక్కడ తీసుకున్నాం రెండిట్లో ఏది తక్కువ అంటే ఇది తక్కువ. ఏది, కొత్త హౌస్ కొన్నది, క్యాపిటల్ గెయిన్ ఏమో 45 lakh ఉంది. రెండిట్లో ఏది తక్కువ అంటే ఇది తక్కువ, కాబట్టి ఇంత ఎగ్జామ్షన్ మనము యాజ్ పర్ ద లెస్ ఎగ్జామ్షన్ యాజ్ పర్ ద 50 సెక్షన్ ఏ ఇంతకీ ఎలిజిబుల్. సో మనకు ఫైనల్గా క్యాపిటల్ గెయిన్ 15 lakh వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేద్దాం. స్టే కనెక్టెడ్. తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోండి. ప్రాక్టీస్ బాగా చేయండి. గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోండి.